అందరికీ నమస్కారం. వెల్లంగి టాక్స్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ఏప్రిల్ 29న ఒక వీడియో చేశాం. ఈ దేశంలో జరుగుతున్న 5 రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు ఫలితాలు, పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి పరిణామాలు, ఎన్నికల్లో జరిగినటువంటి ఓటింగ్ సరళి, విజయం సిద్ధించబోతున్నటువంటి పరిణామాలు, ఈ అంశాల మీద మనం మాట్లాడాం. భారతీయ జనతా పార్టీకి పశ్చిమ బెంగాల్లో స్పష్టమైన మెజారిటీ, చాలా సుస్థిరమైనటువంటి మెజారిటీ ప్రజలు ఇవ్వనున్నారు అని చెప్పి మనం గణాంకాలతో సహా ఒకదానికొకటి లింక్ చేస్తూ జరిగిన పరిణామాలు, జరగబోయే పరిణామాలు మనం చర్చించుకోవడం జరిగింది. ఈరోజు 4వ తేదీ మరొకసారి వీడియో చేసుకుంటామా, మీ ముందుకు వస్తానని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మీ అందరి ముందుకు వచ్చి ఈరోజు పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి, తర్వాత మనకి ఉన్నటువంటి ఈ 5 రాష్ట్రాల్లో కూడా, అంటే తమిళనాడులో కూడా ప్రభుత్వం డిఎంకే ప్రభుత్వం మారిపోవటం, ఏఐడిఎంకేకు 52 సీట్లు ఇవ్వటం, గతంలో కంటే ఎన్డీఏకి అద్భుతమైనటువంటి సీట్లు రావటం, కేరళలో 3 సీట్లు రావటం, 12% ఓటు శాతం పెరగటం, ఇలాంటి అనేక అంశాలు ఈరోజు భారతీయ జనతా పార్టీని ఈ దేశంలో భవిష్యత్తును నిర్దేశించే స్థాయికి ఈ దేశంలో తీసుకెళ్తున్నటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశం కోసం, దేశం సుస్థిరంగా ఉండడం కోసం, దేశ అభివృద్ధి కోసం కాంక్షిస్తూ చేస్తున్నటువంటి పనిని ప్రజలు గుర్తిస్తూ పట్టం కడుతున్నారు. మాకు ఈ ప్రభుత్వమే కావాలి, మేము దేశంలో సురక్షితంగా ఉండాలి అన్నా, దేశంలో భద్రత కావాలి అన్నా, దేశ భవిష్యత్తుని మనం కాంక్షించాలన్నా, దేశ అభివృద్ధిని మనం కోరుకోవాలనుకున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంటేనే మనకి బాగుంటుందని చెప్పి ప్రజలు స్పష్టమైనటువంటి సంకేతాలు ఈరోజు జరిగినటువంటి 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో, ఈ పరిణామాల్లో మనకు గమనించామని చెప్పి స్పష్టమైనటువంటి అవగాహన ప్రతి ఒక్కరికి కలుగుతుంది. దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే అడుగడుగునా కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, విదేశీ శక్తులు, స్వదేశీ శక్తులు, అర్బన్ నక్సల్స్, ఇలాగ అనేక రకమైనటువంటి ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటినీ కూడా కట్టడి చేస్తూ, అన్నిటినీ ఎక్కడికక్కడ మనం దీన్ని కట్టడి చేసేటటువంటి మోడీ, అమిత్ షా ద్వయాన్ని ఈరోజు దేశంలో చక్కని పరిపాలన దిశగా, ఒక మంచి అద్భుతమైనటువంటి పరిపాలన దిశగా తీసుకెళ్తూ ప్రపంచానికే ఒక తలమానిక కాగలిగినటువంటి విశ్వగురు స్థానానికి వెళ్ళగలిగినటువంటి శక్తి భారతదేశానికి ఉందని చెప్పి ఒక సుస్థిరమైన ఎన్నికల రాజకీయ క్షేత్రాన్ని సృష్టిస్తూ దేశ భవిష్యత్తుకి అవకాశం ఉన్నటువంటి అనేక అంశాలను జోడిస్తూ ఈరోజు పరిపాలన విధానం సాగిస్తూ జీడిపిని పెంచుకుంటూ ముందుకు వెళ్తూ యుద్ధానికి సంబంధించినటువంటి అనేక అంశాల్లో మనం ఆరితేరినటువంటి అనేక మనకు పరిణామాలు చోటు చేసుకుంటున్న అంశాలు, ఒకేసారి 2-3 దేశాల యుద్ధంలోకి మనకు వచ్చినప్పటికీ కూడా మనం ఏ విధంగా ఎదుర్కోగలుగుతామని చెప్పి భవిష్యత్ అంచనాలతో ముందుకెళ్తున్నటువంటి ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు కాంక్షిస్తున్నారు. అలాగే రాష్ట్రాల్లో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే అభివృద్ధి బాగుంటుందని చెప్పి కాంక్షిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు పశ్చిమ బెంగాల్లో, తూర్పున ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో ప్రజలు ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకునే భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వడం జరిగింది. ఈరోజు తీసుకుంటే ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయలేని పరిస్థితిలో పశ్చిమ బెంగాల్ ఉంటే స్పష్టంగా కూడా అమిత్ షా గారు, మోడీ గారు దాని మీద దృష్టి పూర్తి స్థాయిలో కేంద్రీకరించి కేంద్ర వర్గాలను పెట్టి ప్రజలకి ఒక స్వేచ్ఛ వాతావరణంలో ఓట్లు జరిగే విధంగా ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయడం, కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి అరాచక మమతా బెనర్జీ ప్రభుత్వం నుంచి గద్దె దించాలనే ప్రజల యొక్క మనోభావాల్ని అర్థం చేసుకుని ఈ విధంగా పనిచేసినటువంటి కేంద్ర ప్రభుత్వం, అమిత్ షా గారికి, నరేంద్ర మోడీ గారికి ప్రజలు నిజంగా కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చేందుకు అవకాశం కల్పించాలని చెప్పి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్న పరిస్థితి. అలాగే తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నటువంటి దాన్ని పూర్తిగా కూడా టీవీకే రావటం, ఆ టీవీకే దీంట్లో వాళ్ళ తాలూకా యాంటీ ఇన్కంబెన్సీ కొంత టీవీకే ఇక్కడ వెళ్ళటం, ఆ తర్వాత కేరళలో చూసుకుంటే అక్కడ ఆబ్వియస్లీ ప్రభుత్వం మారాలన్న ఆలోచన ప్రజల్లో కలగటం, అక్కడ బీజేపీకి ఎప్పుడైతే ఓట్ల శాతం పెరిగినప్పుడు కూడా
అక్కడ ఎల్డిఎఫ్ యూడిఎఫ్ ఒకటే అన్న ఆలోచన ప్రజల్లోకి పూర్తి స్థాయిలో వెళ్ళకపోవడం కూడా గతంలో 2021లో కూడా మమతా బెనర్జీ పట్ల విశ్వాసం లేనప్పటికీ కూడా అవగాహన లేకపోవడం వల్ల బీజేపీని ఆ రోజు పశ్చిమ బెంగాల్లో ఎన్నుకోలేకపోయారు 2021లో. అలాంటి పరిస్థితి ఈరోజు కేరళలో ఉంది. అవగాహన రాహిత్యం కొంత, తర్వాత ఓట్లు అక్కడ ఉన్నటువంటి ఒక ఆలోచనతో ఒక సైద్ధాంతికమైన ఆలోచనతో ఒక కుట్రపూరిత వాతావరణంతో ఎల్డిఎఫ్ యూడిఎఫ్ రెండు కూడా బయటికి ఒక రకమైన వాతావరణం, లోపల ఇంకో రకమైన వాతావరణంతో ముందుకు వెళ్తున్నారు. దాన్ని ప్రజలు అర్థం చేసుకునే రోజు త్వరలో, అంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అర్థం చేసుకునే పరిస్థితులు రావచ్చని చెప్పి నేను భావిస్తున్నాను. నేను కేరళలో స్వయంగా కుండరా అనే కాన్స్టిట్యూన్సీలో పనిచేయడం జరిగింది. నాకు అక్కడ ఉన్నటువంటి వాతావరణం నాకు పూర్తిగా ఒక అవగాహన ఉంది కాబట్టి నేను మరింత లోతుగా తర్వాత మళ్ళీ మన దాని గురించి మాట్లాడుకున్నాం. అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది. పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఒక స్పష్టమైన అవగాహనతో ఓటింగ్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ సర్కార్తో ముందుకెళ్ళాలి, అభివృద్ధిని కాంక్షించాలన్న ఆలోచనతోనే ప్రజలు ఈ విధంగా మంచి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ తీర్పు ప్రజా విజయం అని చెప్పి భావించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. భారత్ మాతాకి జై.